హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇక్కడ చికెన్ వింగ్స్తో స్పెషల్గా ఏదైనా డిష్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ తీసుకునేది ఈ చికెన్ వింగ్స్కి కొంచెం పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసేసాను. నేను కొంచెం హెల్త్ వర్షన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ సోయా చంక్స్ తీసుకున్నా అండ్ 1 బౌల్లోని ఎగ్స్ తీసుకోండి. 4 వింగ్స్కి 2 ఎగ్స్ నేను తీసుకున్నా. ఎగ్స్లో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను. సో ఇలా మిక్స్ చేసేస్తే మనకు ఒక యూనిఫామ్ మిక్స్ అవుతుంది కదా. ఇక్కడ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసిన వింగ్స్ ఉన్నాయి కదా, ఆ చికెన్ వింగ్స్ని ఎగ్స్లో ఫస్ట్ డిప్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా వింగ్ అంతా డిప్ అయిపోయాక సోయా చంక్స్ తీసుకున్నాం కదా, సోయా చంక్స్ బ్రెడ్ క్రమ్స్ యాక్చువల్లీ తీసుకుంటారు, నేనైతే ఇక్కడ సోయా చంక్స్ తీసుకున్నా. సో అది బాగా ఆ చికెన్కి స్టిక్ అయినట్టు చూసుకోండి. వన్స్ అది స్టిక్ అయిపోతే ఆల్రెడీ ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడే నేను ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టేశాను. కొంచెం బాగా వేడిగా ఉంటుంది కదా, ఆ టైంలోనే మనం వేయాలన్నమాట. సో ఇలా ఆయిల్ వేయగానే నేను చికెన్ వేసాను చూడండి, ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. సో ఫ్లేమ్ అనేది కొంచెం స్లోగానే పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిపోతూ ఉంటుంది కదా, మనం అంటే ఎర్లీగా తీసేసిన హై ఫ్లేమ్లో ఉన్నా అది చికెన్ అనేది రోస్ట్ అవ్వదు అనమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. కంప్లీట్గా ఇలా ఫ్రై అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకోండి. నేను 4 వింగ్స్ ఉన్నాయి కదా, సో 2 వింగ్స్ నేను సోయా చంక్స్ వేసి చేశాను అండ్ రిమైనింగ్ 2 వింగ్స్ నేను సోయా చంక్స్ వేయలేదన్నమాట. నార్మల్ ప్లెయిన్గా అంటే ఓన్లీ ఎగ్లో డిప్ చేసేసి వేసేసాను అనమాట. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ నేను ఈ రెసిపీతో పాటు నెక్స్ట్ పక్కన నేను చికెన్ పకోడా కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ ఆ చికెన్ పకోడా అనేది ఆల్రెడీ ఫస్టే నేను మిక్స్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది సోయా చంక్స్ లేకుండా ఇక్కడ ప్రిపేర్ చేసింది. కొంచెమే చికెన్ పకోడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అందులోనైతే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేయాలి, సాల్ట్, పసుపు కొంచెం అండ్ కొంచెం కారం వేసి, అంటే యాజ్ పర్ యువర్ టేస్ట్ అనమాట. సో మీకు నచ్చిన టేస్ట్లోనే మీరు, అంటే స్పైసీగా తినేవాళ్ళు ఉంటారు కదా, సో అలా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు యాడ్ చేసుకొని అందులోనే కరివేపాకు వేసుకొని కొంచెం కార్న్ఫ్లవర్ అండ్ రైస్ ఫ్లోర్ కొంచెం ఎక్స్ట్రా వేయండి, ఎక్కువ వేయండి, ఒక 5 స్పూన్స్ అలా వేయండి. బాగా మిక్స్ చేసేయండి. వాటర్ అనేది మాత్రం యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండా సేమ్ గ్రీన్ చిల్లీస్ కూడా నేను యాడ్ చేశాను. ఇలా ఫ్రై చేసేయాలి, కొంచెం డార్క్ బ్రౌన్లో రావాలి అండ్ మనకి అది పకోడా క్రిస్పీగా రావాలి. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నాకైతే చికెన్ పకోడా ఫేవరెట్ అనమాట. క్యాజు వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఫైనల్గా చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. యమ్మీగా ఉంది. మీరు లెమన్ అండ్ ఆనియన్తో కలిపి తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను వింగ్స్ ప్రిపేర్ చేశాను కదా, వింగ్స్ అండ్ మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ, ఈ 3తో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. సీ యూ సూన్.